జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపలికి వెళ్ళింది. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009లో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పెటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టాడు. ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. మీరు కిస్క గొట్టంగాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం. మేము గొట్టంగాళ్ళు మీరు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి. ఏం స్వామి? గురుస్వామి. సిగ్గుందిరే నీక? అరే వైవిగా సుబిగా, అరే పింక్ డైమండ్ రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలా? నువ్వు గురుస్వామి అనే. నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా? రాలా? నువ్వే కదా టీటీడీ చైర్మన్నా. దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం. కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద బ్రోకర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వర్స్ట్ ఫెలో వాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరిందా? మన నెల్లూరుడా? వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్. వాడి పేరిందా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి.